ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనము శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ విందాము. బాబా పిల్లలకు ఏ తాళం చెవి ఇచ్చారు? నెక్స్ట్ అది అయిపోయింది. పరమాత్మ సితారాలలో తోకచుక్కలు అంటే ఎవరు? పరమాత్మ సితారాలలో తోకచుక్కలు అంటే ఎవరు? తోకచుక్క అంటే ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో ఇది ఎందుకు, ఇది ఏమిటి అని అడిగితే తోకచుక్క కలిగిన వారు, అంటే ప్రశ్నార్థకం పెట్టేవారు తోకచుక్కలు. మనము సందర్భంలో అడుగుతున్నాం ఎందుకు ఏమిటి అని అంటున్నాం కదా. మరి అది అలా అనడం ఏంటంటే, ఎందుకు ఏమిటి అని అనడం ఏంటంటే తోకచుక్కలు అన్నట్టు వాళ్ళు. ప్రతి డ్రామా ఏదైనా డ్రామా కళ్యాణకారి అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్, యథార్థమైన సేవకు గుర్తు ఏమిటి? యథార్థమైన సేవకు గుర్తు నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా తయారు చేయడం. యథార్థమైన సేవకు గుర్తు ఏమిటి అంటే నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా తయారు చేయడము అని బాబా చెప్తున్నారు. మన విశేషతలు ఎందుకు వృద్ధి అవ్వడం లేదు? మీలో ఉన్న విశేషతలను సేవలో ఉపయోగించకపోతే అది అభివృద్ధి చెందదు. మీలో ఉన్న విశేషతలు సేవలో ఉపయోగించకపోతే అది అభివృద్ధి చెందదు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఎటువంటి సేవ సేవ కాదు. ఎటువంటి సేవ సేవ కాదు. నా విశేషత కారణంగా వీరు సహయోగి అయ్యారు అని అనకూడదు. బాబాను చూడకుండా మిమ్మల్ని చూస్తే అది సేవ కాదు, పుణ్యం కాదు, పాపం. ఇది ద్వాపరయుగి గురువులు చేసే పని. నా విశేషత కారణంగా వీరు సహయోగి అయ్యారు అని అనకూడదు. ప్రతి ఒక్కరిలో విశేషత అనేది బాబా ద్వారా లభించింది. నా విశేషత కారణంగా వీరు సహయోగి అయ్యారు అని అనకూడదు. బాబాను చూడకుండా మిమ్మల్ని చూస్తే అది సేవ కాదు. బాబాని చూడకుండా వేరే వేరే ఇతర ఆత్మలను చూస్తే అది సేవ కాదు, పుణ్యం కాదు, పాపం. ఇది ద్వాపరయుగి గురువులు చేసే పని. కేవలం మహల్కి యజమాని అయ్యేవారు ఎవరు? సేవార్థము మనసుతో కానీ స్థూలంగా కానీ బేహద్గా చుట్టూ తిరుగుతూ ఉండకుండా ఒకే సేవా కేంద్రానికి పరిమితం అయిపోతే సత్యుగంలో కేవలం ఒక మహల్కే యజమాని అవుతారు. బాబా చెప్తున్నారు, సేవార్థము మనసుతో కానీ స్థూలంగా కానీ బేహద్గా చుట్టూ తిరుగుతూ ఉండకుండా ఒకే సేవా కేంద్రానికి పరిమితం అయిపోతే సత్యుగంలో కేవలం ఒక మహల్కే యజమాని అవుతారు. సర్వప్రాప్తులు పొందడానికి ముఖ్య ఆధారం ఏమిటి? బాబాతో మనస్పూర్వక స్నేహం సర్వప్రాప్తులు పొందడానికి ఆధారం. బాబాతో మనస్ఫూర్తిమైన స్నేహము చేయడం ద్వారానే మనకు బాబా నుండి సర్వప్రాప్తులు లభిస్తాయి. మనోభిరాముడైన బాబాకు మనసు యొక్క స్నేహం అంటే ఇష్టం. మనోభిరాముడు అంటే శివబాబా మనోభిరాముడు. మనోభిరాముడైన శివబాబాకు మనసు యొక్క స్నేహం అంటే ఇష్టం. ప్రాపంచిక బాహార్ముఖత బాబాకు ఇష్టం ఉండదు. ప్రాపంచిక బాహార్ముఖత అనేది బాబాకు ఇష్టం ఉండదు. మనస్ఫూర్తిగా స్నేహం చేసిందే బాబాకు ఇష్టము అని బాబా చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనం సేవార్థము మనసుతో కానీ స్థూలంగా కానీ భేద చుట్టూ తిరుగుతూ ఉండకుండా ఒకే దానికి పరిమితం అయిపోతే మనం ఒకే మాల్కి యజమాని అవుతారు అని బాబా చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను మనోభిరామ ఆత్మను. నేను మనోభిరామ ఆత్మను. ఈ సమానాన్ని 10 సార్లు రాయాలి. రోజంతా మననం చేయాలి. ఓం శాంతి.